పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు యువత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో నియోజకవర్గం నలుమూలల నుంచి తెలుగు యువత కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి పాల్గొన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ రావణాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి రాముడు లక్ష్మణుడు వానర సైన్యం కలిసి పోరాడాలని, అదే రీతిలో రాక్షసుడి పరిపాలన అంతమొందించడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో యువత భవిష్యత్తు నాశనం అయిపోయిందని, ఉపాధి లేక నిర్వీర్యం అయిపోయారని చెప్పారు. పరిశ్రమలు తెచ్చే నాయకులు లేరని 2019 ఎన్నికల్లో మనమంతా తప్పు చేశామని రోహిత్ అన్నారు. అటువంటి తప్పు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి యువత భవిష్యత్తు కోసం ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపించాలని నారా రోహిత్ విజ్ఞప్తి చేశారు. అలాగే బీజేపీ పార్టీ నాయకులకు అభిమానులకు అందరికీ నమస్కారం. 2019 మేలో మనకి చీకటి ఇంకొక 5 రోజుల్లో అర్థమైపోతుంది. మనం కలిసి రాక్షసుని తెచ్చుకున్నాం. ఆ రాక్షసుని ఎలాంటి వాడు అంటే ఒక రావణాసుడు లాంటి, ఆయన చంపడం కోసం రాముడు లక్ష్మణుడు ఎంతో మంది రావణాసురుని కలిసి టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి రాముడు లక్ష్మణుడు వానర సైన్యంలాగా మనం వెళ్ళి ఆ రాక్షసుని చంపాల్సిన అవసరం వచ్చింది. సో 13వ తారీఖు మీరందరూ ఖచ్చితంగా వెళ్ళి తెలుగుదేశం పార్టీకి అలాగే ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తు కొట్టేసి గెలిపించాలి. మనం చూసాం ఈ 5 ఏళ్ళు కొత్తగా ఉద్యోగాలు 2014 నుంచి 19 వరకు మనం తెలంగాణతో పోటీ పడ్డాం. ఇవాళ మనమే తెలంగాణ వెళ్ళిపోతున్నాం. ఈ 5 ఏళ్ళు ఉద్యోగాల కోసం దేనికి? మన దగ్గర వనరులు లేవా? మన దగ్గర కంపెనీలు తీసుకొచ్చే నాయకులు ఉన్నారు. కానీ మనం 2019లో తప్పు చేసాం. మన భవిష్యత్తును వేరే వారి చేతిలో పెట్టాం. ఈసారి మీరందరూ ఆలోచించాలి. మీరందరూ కష్టపడి చదువుకున్నారు, ఉద్యోగాల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. మన దగ్గరికి ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక పరిశ్రమ రాలేదు, ఒక ఐటీ కంపెనీ రాలేదు. సో మీరందరూ ఆలోచించాలి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. మళ్ళీ అనుభవం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు సీఎం అవ్వాలి. ఆయన తోడుగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉండాలి. మీరందరూ ఎంత పోరాడారో ఈ రాక్షసులతో అధికారం అడ్డ పెట్టుకొని ఎంతో మంది కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు మీద అవ్వచ్చు, ఎన్నో తప్పుడు కేసు కుదిరితే నా మీద కూడా పెడతారు. మా పెద్దమ్మ గారిని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు. వాళ్ళకి తెలిసింది ఒకటే, అవతల వాడిని తొక్కేయడం. కానీ వాళ్ళకి ఇంకా తెలియదు, మనం దంతులంటాం, తెచ్చే కొద్దిని చూస్తుంటాం. అందరూ ఇన్ని రోజులు చాలా బాధలు పడ్డారు. కానీ దానికి సమయం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంది కదా, లాస్ట్ పంచమంది అయితే ఇచ్చే లాస్ట్ పంచు కొట్టాల్సింది బ్యాలెట్ ఉంది. తప్పకుండా ఫస్ట్ మనం చేయాల్సిన ఓటేయాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. అది మీరందరూ ఆలోచించుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ మనం ఓటేయకుండా 5 ఏళ్ళు మనం బాధపడటం తప్పు. సో మీరు ఖచ్చితంగా ఓటేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఓటేయడానికి రమ్మని చెప్పండి, పంపించండి. కానీ ఖచ్చితంగా ఓటేయండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ భవిష్యత్తును రాసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. సో మీరు సరైన నిర్ణయం తీసుకొని ఈ కూటమిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు ఈ 5 ఏళ్ళు. ఆయన అవసరం లేదు. ఆయన బయటకు వచ్చి సినిమా చేస్తే ఊరికే డబ్బులు ఇస్తారు. కానీ ఆయన మన కోసం, మీకోసం, అందరి కోసం ఆయన బయటకు వచ్చి అంత కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 73 ఏళ్ళు, ఆయనకి 40 డిగ్రీలతో తిరగాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎవరి కోసం తిరుగుతున్నారు? మన కోసం, మనందరి కోసం. సో మీరందరూ భవిష్యత్తు కోసం వాళ్ళిద్దరు అంత కష్టపడుతున్నారు.
సో ఈ 5 రోజులు ఈ రాష్ట్రం బాగుండడం కోసం మనం కష్టపడతాం. ఈ 5 రోజులు మనం తెలిసిన వాళ్ళకి చెప్తాం.